నేటి నుంచి సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు ఉత్సవాలు పాల్గొననున్న సీఎం రేవంత్. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. హైదరాబాద్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు. ఇక నేటి నుంచి సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దాదాపుగా 15-20 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల లోపల అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. నిన్ననే ఇక్కడ ఏర్పాట్ల కోసం అదనంగా 8 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రులు శ్రీధర్ బాబు కూడా అక్కడ పూజా కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది. కొండా సురేఖ ఆధ్వర్యం లోపల ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ పుష్కరాల లోపల రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాదాపుగా 1,00,000 మంది ప్రతిరోజు వస్తారని చెప్పేసి కూడా ఆర్టీసీ సపరేట్ బస్సులు కూడా అక్కడికి కేటాయించడం జరిగింది. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు ఉత్సవాలు పాల్గొననున్న సీఎం రేవంత్. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. హైదరాబాద్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు. ఇక నేటి నుంచి సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దాదాపుగా 15-20 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల లోపల అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. నిన్ననే ఇక్కడ ఏర్పాట్ల కోసం అదనంగా 8 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రులు శ్రీధర్ బాబు కూడా అక్కడ పూజా కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది. కొండా సురేఖ ఆధ్వర్యం లోపల ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ పుష్కరాల లోపల రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాదాపుగా 1,00,000 మంది ప్రతిరోజు వస్తారని చెప్పేసి కూడా ఆర్టీసీ సపరేట్ బస్సులు కూడా అక్కడికి కేటాయించడం జరిగింది.